Hey, hello guys, welcome back to the new video. So this is my brand new Yamaha version 3. సో బేసికలీ ఈ వీడియో ఏంటంటే మనం బైక్ తీసుకున్నప్పుడు చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి అండ్ చాలామంది చాలా మాటలు చెప్తారు అండ్ దాంట్లో బేస్ చేసి నాకు సిమిలర్గా అందరన్న ఒక మాట. సో దాని మీద బేస్ అయ్యి వీడియో చేస్తున్నాను. సో దానికి నేను ఉట్టిగా చెప్పేయచ్చు, బట్ ఏంటంటే వ్యూవర్స్కి అందరికీ అర్థం కావాలి అని చెప్పి నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిన వీడియో రికార్డ్ చేయడానికి. సో మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైపోతుంది దేని గురించి ఉందో వీడియో. అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు బైక్ రిలేటెడ్ అండ్ క్రేజీ కంటెంట్ మీకు చాలా దీంట్లో దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యమహా లవర్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మ్యాక్సిమం ఇది నా బైక్ గురించి ఉంటాయి వీడియోస్ అయితే. సో ఈ వీడియో ఏంటంటే బేసికల్లీ మనం తీసుకున్నప్పుడు బైక్, సో చాలామందికి కొన్ని ప్రోస్ ఉంటాయి అండ్ చాలామందికి కొన్ని కాన్స్ ఉంటాయి. సో ప్రోడక్ట్ అన్నాక చాలా దానికి అలా ఉంటాయి, బట్ ఏంటంటే ఇట్స్ డిపెండ్ అపాన్ మన ఇష్టం. సో ఇష్టం ఉన్నప్పుడు దాంట్లో ఎనీ డిసడ్వాంటేజెస్ ఉన్నా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో బేసికల్లీ ఇది దేని గురించి అంటే వై బ్లాక్. సో బ్లాక్ కలరే ఎందుకు బ్రో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, నువ్వు బ్లాకే ఎందుకు తీసుకున్నావు అని చెప్పి చాలామంది అడిగిన క్వశ్చన్స్. సో నేను ఫస్ట్ డే బైక్ తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో ఇక్కడ వాళ్ళు లేడు, సో తీసుకున్నప్పుడు ఆయనకి వీడియో కాల్ చేసినప్పుడు ఆడు చూసాను, అరే ఇది నిజంగానే యమహా నారా అని చెప్పి ఆడు షాక్ అయిపోయాడు. సో దట్స్ ది డిఫరెంట్. మీరు నార్మల్గా రోడ్ మీద వెళ్ళినప్పుడు కూడా పక్కన బ్లూ కలర్ వెళ్ళినా ఆర్ యాష్ కలర్ వెళ్ళినా ఆర్ వేరే సిల్వర్ కలర్ మేబీ వెళ్ళినా దాని అంత లుక్ ఇయ్యపోయినా బ్లాక్ని ఆబ్వియస్లీ ప్రతి ఒక్క లుక్స్ పడతాయి, ఎందుకంటే అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సపోజ్ మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు, ఇదని కాదు ఏదైనా షోరూమ్కి వెళ్ళారు అండ్ అక్కడ ఏమైనా బైక్స్ ఉండని, సో మీరు అట్రాక్ట్ అయిపోయేది ఏ కలర్ కంటే బ్లాక్కి. సో బ్లాక్ చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది గాయస్. మీరు ఒక దగ్గర పార్కింగ్లో పెట్టినా మీరు పోయేటప్పుడు దాన్ని జస్ట్ ఇట్లా ర్యాండమ్ లుక్ వేసినా అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు దాని మీద ఫోటోషూట్స్ చేసినా, మీరు దాని మీద వీడియోస్ చేసినా, జస్ట్ ఒక ర్యాండమ్ పిక్చర్ క్లిక్ చేసినా బ్లాక్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేను మీకు వీడియోస్లో కూడా ఫొటోస్ కూడా ఇస్తాను, మీరు కంపేర్ చేసి కూడా చూడొచ్చు. అండ్ మనకి బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, బ్లాక్లో షేడ్ ఉంది, రెడ్ కలర్లో షేడ్ ఉంది, బట్ అన్నిటితో కంపేర్ చేస్తే బ్లాక్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో యూ కెన్ ఆబ్వియస్లీ టేక్ ఎ బ్లాక్ కలర్. సో నేను చెప్తున్నాను కాదు, ఈసారి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా యమహా ఆర్ సంథింగ్ వేరే మీ ఫేవరెట్ బైక్ ఏదైనా కనిపించినప్పుడు జస్ట్ బ్లాక్ కలర్ మీద ఒక ర్యాండమ్ లుక్ వేయండి, మీకు అర్థమైపోతుంది. సో బ్లాక్ అనేది ఎంత మ్యాటర్ అవుతుంది. అండ్ చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే దుమ్ము పడిపోతుంది బ్రో, ఉట్టినే ఖరాబ్ అయిపోతుంది అండ్ స్క్రాచెస్ కనిపిస్తాయి. ఆబ్వియస్లీ అన్నీ అవుతాయి, బట్ ఏంటంటే అవ్వాల్సిన టైంకి అన్నీ అవుతాయి. అండ్ ఇప్పుడు మనకు చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి మీరు ఒకసారి ఆ పీపీఎఫ్ చేయించుకుని అనుకో మీకు అదే స్క్రాచెస్ కూడా పడాయి. అండ్ దుమ్మ ఆబ్వియస్లీ మనం వాష్ చేపిస్తాం అండ్ మనకు ఇష్టం ఉన్నదనుకో మనం ఎట్లైనా జాగ్రత్తగానే చూసుకుంటాం. సో స్క్రాచెస్ దాని గురించి వేరే దాని గురించి మీకు కనిపిస్తుంది అని చెప్పి ఆలోచించడం కన్నా గో విత్ యువర్ చాయిస్. సో మీరు ఇష్టమని మీరు తీసుకున్నారనుకో ఆబ్వియస్లీ దానికి ఏం కాకుండా మీరు చూసుకుంటారు. అండ్ నేను మీకు బైక్ని కూడా అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తున్నాను వీడియోలో. సో మీరు ఏంటంటే మీకు అర్థమైపోతుంది, సో ఏ యాంగిల్ నుంచి చూసినా హౌ మచ్ ఇట్ విల్ అట్రాక్ట్ యూ అనేది. సో ఇట్స్ అట్రాక్ట్ ఎ లాట్. అండ్ చాలామందికి ఈ భయం అవుతుంది, డెన్స్ ఉట్టిగానే కనిపించేస్తాయి, దుమ్ముట్టిగానే కనిపించేస్తుంది అని చెప్పి. బట్ యూ కెన్ మెయింటైన్, ఇట్స్ డిపెండ్ అపాన్ యూ. అండ్ మీరు మెయింటైన్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ గెట్ ఏ గుడ్. అండ్ బ్లాక్లో మీరు ఎలాంటి డ్రెస్సింగ్ వేసినా ఇట్స్ ఆటోమేటిక్లీ సూట్స్, బైక్కి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అండ్ ఈ మధ్యలో ఏంటంటే బ్లాక్కి జస్ట్ మనం ఏ కలర్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకున్నా ఉట్టిగానే మ్యాచ్ అయిపోతుంది. సో బ్లాక్ ఈజ్ సంథింగ్ మ్యాజిక్. సో మీరు ఎవరైనా మీ 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 ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గరైనా బ్లాక్ కలర్ బైక్స్ ఉంటే జస్ట్ ఒక లుక్ చేయండి అండ్ అబ్జర్వ్ చేయండి అండ్ ఒక రైడ్ చేయండి, దాని మీద మీకు అర్థమైపోతుంది. సో బ్లాక్ మేక్ సో డిఫరెన్స్. నాట్ ఓన్లీ ఈ పర్టికులర్ ఎఫ్జెడ్ అనే కాదు, ఏ కలర్లో ఏ బైక్లో అయినా బ్లాక్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో సమ్ బేసిక్స్ థింగ్స్ ఏంటంటే మీరు రెగ్యులర్గా దాన్ని తుడవడం కానీ వెల్ మెయింటైన్ చేయడం కానీ చేస్తే ఆబ్వియస్లీ సెట్ అయిపోతుంది. బట్ చూడండి హీరో చూడండి ఎంత తోపుగా అనిపిస్తుండో. ఆబ్వియస్లీ బ్లాక్ ఈజ్ అ సో డిఫరెంట్ కలర్. అండ్ చిన్నదాన్ని ఇంత పెద్ద వీడియో చేస్తున్నా ఎందుకంటే జస్ట్ ర్యాండమ్గా అనే సార్ బ్లాక్ కలర్ ఎందుకు బ్రో, బ్లాకే ఎందుకు తీసుకున్నావు అని చెప్పి.
సో అట్లా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాడు ఎవరైనా ఏమైనా అన్నారనుకో, ఈ వీడియోనికి పంపించడానికి పక్కా అర్థమవుతుంది బ్లాక్ ఎంత బ్యూటీగా అనిపిస్తుంది అనేది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేక్ షూర్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్.